తండ్రి, అనేక రకాల బాధల నుండి సుఖాల నుండి కూడా మనిషి విముక్తి పొందాలి ప్రహ్లాదుడు చెబుతున్నమాట. ఎందుకంటే బాధ లేకుండా సుఖం ఉండదండి ఎప్పుడూ కూడా. వివేకానందుడు చెబుతాడు ఒక మాట, సుఖం అనేది దుఃఖం అనే కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుని వస్తుందిట. నువ్వు సుఖానికి స్వాగతం చెబుతున్నావు అంటే దుఃఖానికి కూడా చెప్ప. కాస్త మధుర పదార్థం ఉంది, తింటున్నాం, సుఖంగా ఉంది, బాగున్నాయి కదా అని 4 బొబ్బట్లు ఎక్కువ తిన్నాం అనుకో, కడుపులో నొప్పి మొదలైంది. ఇప్పుడు ఇది సుఖమా దుఃఖమా ఎలా చెబుతావు? ఆ పరిమితి పాటించడం తేలిక కష్టమే. ఎందుకంటే రుచి బాగుంది, ఇంకాస్త నెయ్యి 4 బొబ్బట్లు ఎక్కాడు, లోపలికి వెళ్ళాక అట్టు బొబ్బయింది, అట్టు పోయింది, బొబ్బ మిగిలింది. ఏ భోగమేనా అంతే. పదవిలో సుఖం లేదు, పెదవిలో సుఖం లేదు, భోజనంలో సుఖం లేదు, కామోపభోగాల్లో సుఖం లేదు, ధనంలో సుఖం లేదు. సుఖం ఎక్కడుందండి? అర్థం లేని మాట. దుఃఖం తెప్పితే సుఖం లేదు. అందుకే వీటి నుంచి మొత్తం దుఃఖాల నుంచి కాదు, సుఖాన్ని నుంచి కూడా బయటపడాలి. అంచేత భగవద్భక్తికి అలవాటు పడిన వాడు మరొకటి ఒప్పుకోలేడు. విష్ణు భక్తి కలిగిన వాడు మరో రకమైన భౌతిక భోగాన్ని ఎందుకు కోరుకుంటాడయ్యా తండ్రి అజ్ఞానంగా?